కిమ్. అటు ఇరాన్ పైన 2 దేశాల దాడిని కిమ్ ఖండించాడు. ఇరాన్ కి మద్దతుగా యుద్ధ సామాగ్రి అందిస్తామని చెప్తున్నాడు కిమ్. అయితే ఇరాన్ పై ఏం జరిగినా కూడా ఉత్తర కొరియా కూడా ధీటుగా స్పందిస్తుంది అంటూ కిమ్ అమెరికాకి వార్నింగ్ ఇచ్చాడు. అయితే ఇప్పుడేం కాదు, గతంలో డొనాల్డ్ ట్రంప్ మధ్యలో బైడెన్ అటు అమెరికా అధ్యక్షుడు కాక మునుపు కూడా డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు, గుర్తుంది కదా. అయితే అప్పటి నుంచి కూడా కిమ్ కి డొనాల్డ్ ట్రంప్ కి కనీసం క్షణం పడదు. ఇద్దరి మధ్య పచ్చిగడ్డే కారు నీళ్లు వేసినా కూడా పెట్రోల్గా మారిపోతాయేమో అంతటిలా ఇద్దరి మధ్య ఆగ్రహాలు, ఆవేశాలు, కోపతాపాలు ఉన్నాయి. సో గతంలో చాలా పెద్ద ఎత్తున ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చ జరిగాయి, మీమ్స్ కూడా జరిగాయి. కిమ్ కి ట్రంప్ కి ఏ మాత్రం కూడా పడదు అనేటువంటి ఒక విషయం కూడా అందరికీ, ప్రపంచ దేశాలన్నింటికి తెలుసు. అయితే ప్రస్తుతానికి కిమ్ ఏం చెప్తున్నారంటే, ఇరాన్కి నేను మద్దతుగా ఉంటాను, ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను, ఇరాన్ పైన దాడికి సంబంధించిన విషయం పైన ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించను, అవసరమైతే నేను కూడా రంగంలోకి దిగుతాను, అమెరికాకి ఇజ్రాయెల్కి వార్నింగ్ ఇచ్చారు కిమ్. ఇప్పటికే కిమ్ సౌత్ కొరియా పైన 10 మిసైల్స్ లాంచ్ చేశారు. 10 మిసైల్స్ లాంచ్ చేసి సౌత్ కొరియాలో ఒక అలజడి సృష్టించారు ఆయన. అయితే సౌత్ కొరియా పైన ఎటువంటి దాడి చేసినా నేను కూడా రంగంలోకి దిగుతానని చెప్పి కిమ్ కి అమెరికా అధ్యక్షుడు వార్నింగ్ ఇచ్చారు. నువ్వేంటి బోడి రంగంలోకి దిగేది, నేను నీ దగ్గరికి వస్తున్నట్టుగా ఇరాన్ పైన దాడిని తీవ్రంగా ఖండిస్తూ కిమ్మే అమెరికా దగ్గరికి వెళ్ళిపోతున్నాడు. ఇకపైన ఎటువంటి దాడి జరిగినా నేను మీ సంగతి చూస్తాను, మీ అంతు తెలుస్తానట్టుగా కిమ్ మాట్లాడుతున్నారు. బేసిక్గా ప్రపంచ దేశాల్లో కిమ్ కున్న స్పెషాలిటీ ఏంటంటే ఎవ్వడి మాట వినడు. చూడడానికి కొంత కమిడియన్లా కనిపిస్తుంటాడు కానీ ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వడి మాట ఎంతకు కూడా వినడు. ఆయన ఒకసారి ఫిక్స్ అయ్యాడంటే బుల్లెట్ పడాల్సిందే, డెఫినెట్గా రక్తం చిందించాల్సిందే, ఆ రకంగా ఉంటూ ఉంటాడు. అందుకే డొనాల్డ్ ట్రంప్, ఒక అగ్రరాజ్యమైనటువంటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ని కూడా ఒక రకంగా కిమ్ ఇరుకున పెట్టాడు. కిమ్ ఒక రకంగా ఆయన్ని కూడా ఒక మాటలో చెప్పాలంటే పెద్ద ఎత్తున తలగొక్కునేలాగా, ఏంటి పదే వీడు నాయంట పడుతున్నట్టుగా ఆలోచించే విధంగా కూడా డొనాల్డ్ ట్రంప్ చేశాడు ఆయన గతంలో అధ్యక్షుడిగా ఉన్నప్పుడే. ఇప్పుడు మరోసారి కిమ్ డైరెక్ట్గా రంగంలోకి దిగుతున్నారు అని తెలియగానే అమెరికా కూడా కొంత అలర్ట్ అయింది. అక్కడ నుండి ప్రార్థనా స్థలాలు, కొంత క్రౌడ్ ప్లేసెస్ని, జన సమూహాలని కొంత కంట్రోల్లో తీసుకొచ్చింది. ఒక రకంగా చెప్పాలంటే మన దగ్గర 144 సెక్షన్ అయితే అమల్లో ఉంటుందో అక్కడ కూడా కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేసి అక్కడి సెక్షన్ల ప్రకారంగా నలుగురు గుమికూడకుండా, ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టంగా జరుగుతున్నాయి అమెరికాలో కూడా. ఇక కిమ్ ఎంట్రీ ఇచ్చారంటే ఇక నెక్స్ట్ లెవెల్ యుద్ధం అని చెప్పాలి. ఇరాన్ ఇజ్రాయెల్ యుద్ధంలోకి ఆఖరికి వస్తే కిమ్ కూడా ఎంట్రీ ఇచ్చాడు. ఒకసారి మీకు ఆ దేశాలు ఏ రకంగా ఉన్నా, ఎవరెవరికి మద్దతుగా నిలబడుతున్నాయని చూసే ప్రయత్నం చేస్తే కనుక G7 దేశాలు కొంత నైతికంగా ఇజ్రాయెల్కి మద్దతుగా ఉన్నాయి. కొరియాను ఉత్తర కొరియా మీదకి సంధించే అవకాశం ఉంది. డొనాల్డ్ ట్రంప్ అండల్లో అతిశయోక్తి లేదనే చెప్పుకోవాలి ఇక్కడ మనోజ్. ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం రష్యాకి చెక్మేట్గా యుక్రెయిన్ రంగంలోకి దించిన సందర్భాన్ని చూసాం. అట్ ద సేమ్ టైం ఇరాన్కి చెక్మేట్గా ఇజ్రాయెల్ని రంగంలోకి దించిన సందర్భాన్ని చూసాం. అక్కడ చైనాకి చెక్మేట్గా తైవాన్ని రంగంలోకి దించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఉత్తర కొరియాకి చెక్మేట్గా దక్షిణ కొరియాని రంగంలోకి దించిన సందర్భాన్ని చూస్తున్నాం. ఇలా ఎక్కడికక్కడ వ్యూహాలతో ముందుకు వెళ్తుంది అమెరికా. అట్ ద సేమ్ టైం తన మిలిటరీ బేసెస్కి సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఇలా ఎవరికి అంటే తనకి ఎక్కడైతే విఘాతం కలుగుతుందో, తనకి ఎక్కడైతే ఇబ్బందికర వాతావరణం ఉంటుందో ఆ ప్రాంతాన్ని మీద ఆధిపత్యాన్ని చెలాయించేందుకు అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులని తన చేతుల్లోకి తీసుకోవడం, అక్కడ విద్వేషాలను లేకపోతే అక్కడ ఉన్న వాటిని ఎన్కాష్ చేసుకునే ప్రయత్నంలో అమెరికా వెళ్తున్న సందర్భం గురించి ఇక్కడ మాట్లాడుకుంటూ ఉన్న పరిస్థితి. సో ఈ క్రమంలో ఒక విధంగా అంటే ఒకవేళ అమెరికాకి సంబంధించి కనుక రంగంలోకి దిగిందే అనుకుందాం, అంటే అమెరికా కనుక రంగంలోకి దిగి ఆబ్వియస్లీ దిగింది ఇప్పటికే. రష్యా పూర్తి స్థాయిలో దిగిన తర్వాత రష్యాతో పాటు ఉత్తర కొరియా దిగిందంటే కనుక సౌత్ కొరియాకి సంబంధించి డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం ఉంది. ఒకవేళ నార్త్ కొరియా వర్సెస్ సౌత్ కొరియా అయితే ఇక రష్యా వర్సెస్ యుక్రెయిన్ మళ్ళీ ట్రిగ్గర్ అవుతుంది. వీటన్నిటికీ నేపథ్యంలో ఇరాన్కి మద్దతుగా ఉన్న రష్యా మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా తాడోపేడ తేల్చుకునేందుకు దేశాలు సిద్ధమైతే కనుక చైనా ఆటోమేటిక్గా రంగంలోకి దిగుతుంది. ఎందుకని ఇటు ఏషియాలోనే పట్టు బిగించాలి అని చెప్పి ప్రయత్నంలో ఉన్న చైనాకు సంబంధించి తైవాన్ ఇక్కడ అడ్డంగా మారుతుంది. ఎందుకంటే నాన్సీ పెలోసి ఇక్కడ మాజీ స్పీకర్గా మాట్లాడుకుంటూ ఉంటారు. ఆవిడ వెళ్ళే క్షణంలోనే ఇన్ఫాక్ట్ బైడెన్ వద్దని చెప్పినప్పటికీ కూడా ఆవిడ వెళ్ళిన సందర్భంలో ఉద్రిక్త వాతావరణం తలెత్తింది. సైనిక విన్యాసాన్ని ప్రారంభించేంత పనిచేసింది. అంటే యుద్ధానికి దిగేంతలా అక్కడ సిద్ధమైందంటే అర్థం చేసుకోవచ్చు. తైవాన్కి సంబంధించి తైవాన్కి అగెయిన్స్ట్గా
చైనా. సో కాబట్టి ఇప్పుడు పరిణామాలు చాలా వేగంగా మారుతున్నాయి. ఉత్తర కొరియా అనే నిర్ణయం కొట్టిపడేయలేం. సాధారణంగా మనం ఉత్తర కొరియా గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. ఎలా అని ట్రంప్కి సంబంధించి ఇంకొక వర్షన్ కింద మాట్లాడుకుంటూ ఉంటారు. అంటే ట్రంప్ తీసుకున్న నిర్ణయాలు ఎలా అయితే అర్థం కావు, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్కి సంబంధించిన నిర్ణయాలు కూడా అలాగే అర్థం కావు. అతను తీసుకున్న నిర్ణయాలు బయటకు కూడా రావు. అక్కడ ఆ మీడియా కూడా పూర్తి స్థాయిలో కిమ్ ఏం చెప్తే అదే, కిమ్ ప్రభుత్వం ఎటువంటి ప్రకటన విడుదల చేస్తే అదే అఫీషియల్ స్టేట్మెంట్. అక్కడ జరిగేది కూడా బయట ప్రపంచానికి తెలియదు. కాబట్టి అమెరికా కూడా ఆలోచిస్తుంది. ఎందుకంటే తను చేసే మరి ముఖ్యంగా అటాక్స్ కావచ్చు, తను తీసుకున్న ప్రణాళిక కావచ్చు, లేకపోతే కిమ్ తీసుకున్న వ్యూహాలు కావచ్చు, ప్రపంచానికి అంత వేగంగా అర్థం కావు. ఎందుకంటే విత్ ఇన్ మినిట్స్లో తన డెసిషన్స్ మారిపోతూ ఉంటాయి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ షార్ట్ టైంలోనే డెసిషన్స్ చేంజ్ అయిపోతూ ఉంటాయి. కాబట్టి ఉత్తర కొరియా పూర్తి స్థాయిలో ఇప్పుడు రంగంలోకి దిగింది అంటే కనుక గతంలో ఇప్పుడు ఏదైతే ఇరాన్ పైన డొనాల్డ్ ట్రంప్ చెప్తున్నారో న్యూక్లియర్ ప్రయోగం చేయకండి, న్యూక్లియర్ ని తయారు చేయకండి, న్యూక్లియర్ పైనే యుద్ధం అంతా జరుగుతోంది. గతంలో కిమ్ పైన కూడా ఇదే రకంగా అమెరికా వ్యవహరించింది. కిమ్ పైన చాలా దారుణంగా ఈ రకంగా వ్యవహరించి డొనాల్డ్ ట్రంప్ కి కిమ్ కి మధ్య ఇదే రకమైన విభేదాలు కూడా ఉన్నాయి. 2017 to 19 అయితే ఎక్స్ట్రీమ్ గా మారిపోయింది. చాలా పెద్ద ఎత్తున ఇద్దరి మధ్య ఆ మాటల యుద్ధం. డైరెక్ట్ గా వాళ్ళంతా కూడా భేటీ అవుతారనేటువంటి చర్చ కూడా జరిగింది, కానీ భేటీ జరగలేదు. చాలా పెద్ద ఎత్తున ఆందోళన కూడా కలిగింది. అసలు ఇద్దరి మధ్య భేటీ ఏంటి, ఎలా ఉండబోతుంది అనేది కూడా. కానీ ప్రస్తుతానికి కిమ్ అనేది ఇప్పుడు ఇరాన్ పై ప్రేమతో వస్తున్నారు ఆయన యుద్ధానికి, లేకపోతే అమెరికా పైన కక్షతోనా? బహుశా ఇది ఇరాన్ మీద ప్రేమ అనే మాట కన్నా ఇక్కడ రష్యాతో ఉన్న సత్సంబంధాల నేపథ్యంలో దిగే అవకాశం ఉంది. ఎందుకంటే రిమెంబర్ ఇక్కడ యురేనియం గురించి మాట్లాడుకుంటున్న సందర్భం, యురేనియం కావచ్చు, లేకపోతే మరి ముఖ్యంగా ప్లూటోనియం, వీటి ఆధారంగా అణుబాంబులు తయారు చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉంది నార్త్ కొరియా అంటే అర్థం చేసుకోవచ్చు. ఆబ్వియస్లీ ఇక్కడ అమెరికా భయపడవలసిన అంశం ఉందా అంటే కనుక క్లియర్ కట్గా కనిపిస్తోంది. అణ్వాయుధాల వరకు వెళ్ళే అవకాశం, అణ్వాయుధం అనేది ఒక్కటి, బహుశా టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉందేమో. కానీ ఆ లార్జ్ స్కేల్ ఆఫ్ అంటే మరీ లాంగ్ రేంజ్ మిజైల్స్గా మాట్లాడుకున్న సందర్భంలో, లేకపోతే మీడియం రేంజ్ వరకు వెళ్ళకపోవచ్చు, బహుశా షార్ట్ రేంజ్ వరకు వెళ్ళే అవకాశం కూడా ఉండకపోవచ్చు. టాక్టికల్ న్యూక్స్ వరకు వెళ్ళే అవకాశం ఉంటుందేమో. బహుశా పూర్తిగా కొట్టిపడేయలేం. ఎందుకంటే ఇది ఇజ్రాయెల్ ఇరాన్ వరకు కన్ఫైన్ అయ్యి ఉంటే కనుక అమెరికా ఇజ్రాయెల్కి ఇచ్చిండి, అమెరికా ఇజ్రాయెల్ త్రూగా ఇరాన్ని ట్యాకిల్ చేస్తుంటే సిచ్యువేషన్ అక్కడికే పరిమితమైంది. ఇప్పుడు చేయి దాటిపోయింది. రష్యా ఇటు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తుందా? రష్యా నిర్ణయం మాత్రం చాలా కీలకంగా మారే అవకాశం ఉందనుకోవాలి. మీరు అన్నట్టుగా న్యూక్స్కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఎస్, ఉత్తర కొరియా దగ్గర న్యూక్స్ ఉన్నాయి. న్యూక్ ప్రయోగించిన సందర్భాన్ని కూడా మనం చూసాం కదా. ఒక్కసారిగా తను దాన్ని ఏమంటారు, సాధారణంగా పరీక్షలు అంటూ ఉంటారు. ఇంట్రెస్టింగ్. ఒకసారి నేను కమ్ అక్రాస్ కిమ్ అండ్ ట్రంప్ మధ్య ఇష్యూస్ ఏంటన్నప్పుడు చూస్తే కనుక 2017లో వారిద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. 2018లో సింగపూర్లో ఒక సమిట్ జరిగింది, ఫస్ట్ టైం మీటింగ్ జరిగింది వారిద్దరి మధ్య. అప్పుడు కూడా డొనాల్డ్ ట్రంప్ ఒకటే చెప్పారు, కిమ్ నువ్వు న్యూక్లియర్ ప్రయోగాన్ని ఆపేటువంటి వార్నింగ్ డొనాల్డ్ ట్రంప్ కిమ్ పై చెప్పారు. అప్పుడు ఆయన ఒప్పుకోలేదు. 2019లో కూడా మళ్ళీ సెకండ్ టైం సమిట్ జరిగింది, అక్కడ కూడా ఎటువంటి చర్చ జరగలేదు, దాన్ని పూర్తిగా కొట్టిపారేశారు. స్టిల్ ఇప్పటి వరకు కిమ్ ఇంకా న్యూక్లియర్ ప్రయోగం చేస్తున్నారు. కిమ్ నార్త్ కొరియా కూడా ఒక న్యూక్లియర్ దేశంగానే ఉంది. అంటే అక్కడ అమెరికాని ఏ మాత్రం ఖాతర చేయకుండా, ఏ మాత్రం కూడా నువ్వేం చేసుకుంటావో చేసుకోనట్టుగా డొనాల్డ్ ట్రంప్ని ఏకిపారేసి మరి కిమ్ అయినా తన స్వతహాగా తానే న్యూక్లియర్ వెపన్ తయారు చేసుకున్నారు. కానీ ఇరాన్ విషయంలో అలా జరగడం లేదు. ఇరాన్ విషయంలో చాలా పెద్ద ఎత్తున అమెరికా దాడులకు పాల్పడుతోంది. అంటే ఇప్పుడు కిమ్ చాలా